హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మనం గత కొద్ది రోజులుగా మన ఈ ఛానల్ ద్వారా నిఫ్టీ చార్ట్ను కూడా ఆప్షన్ చైన్ బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ ఓపెన్ టెస్ట్ ప్రకారం అనాలిసిస్ చేస్తున్నాం. అందులో అలాగే వీడియో చివరన మనం కొన్ని ఇంట్రాడేకి సంబంధించిన లెవెల్స్ కూడా మార్క్ చేసుకుంటున్నాం. నిన్న ఏ రోజు అయితే ఏ లెవెల్స్ అయితే మార్క్ చేసుకున్నామో అవే లెవెల్స్ ఈరోజు కొంచెం రెస్పెక్ట్ చేయడం జరిగింది. కొద్దిగా ఒక 5-6 పాయింట్లు అటు ఇటుగా రెస్పెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఈ వీడియో చివరన అలాంటి లెవెల్స్ని ఒకసారి ఇంట్రాడే పర్పస్లో మార్క్ చేసుకుందాం. ఒకసారి నిన్న మన లెవెల్స్ మార్క్ చేసిన దాన్ని ఒకసారి చూద్దాం. నిన్న మనం ఈ రెడ్ లైన్స్ మధ్యలో ఓపెన్ అయ్యి ఒకవేళ రెడ్ లైన్ కింది సైడ్ వెళ్తే రెడ్ లైన్ క్రాస్ చేసుకుంటే గ్రీన్ లైన్ వరకు వెళ్తుంది అనుకున్నాం. గ్రీన్ లైన్ క్రాస్ చేస్తే బ్లూ లైన్ వరకు వెళ్తుంది అనుకున్నాం. బ్లూ లైన్ క్రాస్ చేస్తే ఇంకా పింక్ లైన్ వరకు వెళ్తుందని ఆల్రెడీ మనం డైలీ డిస్కషన్ చేసుకుంటున్నాం. కానీ నిన్న మొన్న అప్ సైడ్ వెళ్ళింది, ఈరోజు డౌన్ సైడ్ వచ్చింది. సరే, ఎనీహౌ ఒకసారి ఆప్షన్ చైన్ డాటాను పరిశీలిద్దాం. మీకు ఈ స్ట్రాటజీని నేను అతి త్వరలో పబ్లిష్ చేస్తాను, ఇంట్రాడే స్ట్రాటజీని. మనకు వీక్లీ ఎక్స్పైరీలో చూసుకున్నప్పుడు వీక్లీ ఎక్స్పైరీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ సేమ్ కాబట్టి వీక్లీలో చూసుకున్నప్పుడు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైడ్ 15,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 14,700 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 14,600 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. మనం మొదటి నుంచి అనుకుంటున్నాం మంత్లో 15,000 ఉన్నది కాబట్టి ఈ మంత్లో 15,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. 15,000 ఉన్నదంటే ఇంకా దానికంటే కిందికే రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఆల్రెడీ 14,700 హై టచ్ అయింది కాబట్టి మేబీ 14,800 వరకు వెళ్ళడానికి లేదా 900 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎనీహౌ ఈ లెవెల్స్ అనేవి ఒకసారి ఆప్షన్ చైన్ డాటా ద్వారా కూడా పరిశీలిద్దాం. అలాగే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 14,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 13,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 14,200 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. ఇన్ కేస్ మార్కెట్ పడితే 14,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ ఇంకా పడితే 14,000, ఇంకా పడితే 13,500 దాకా ఈ మంత్లో వెళ్ళడానికి, ఈ వీక్లో వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో వీటిని ఒకసారి మనం ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ ద్వారా కూడా పరిశీలిద్దాం. జనవరి 28 ఎక్స్పైరీకి సంబంధించినది. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,000 కాల్ సైడ్ 15,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. $68,959. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 14,700 దగ్గర. 51,892. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 14,600 దగ్గర. 50,000. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మండే రోజు గ్లోబల్ సెల్ ఆఫ్ ఏం రాకపోతే మార్కెట్ పాజిటివ్గా ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 14,600 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. అది బ్రేక్ అయితే 700 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం. అలాగే ఒకసారి సపోర్ట్ సైడ్ కూడా పరిశీలిద్దాం. సపోర్ట్ సైడ్ అంటే పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఎక్కడ బిల్డప్ కావడం జరిగింది అనేది చూద్దాం. పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 14,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. దగ్గర 45,320. అలాగే సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 13,500 దగ్గర 33,830. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 14,200 దగ్గర 25,000. $13,800 దగ్గర కూడా బిల్డప్ కావడం జరిగింది. ఎనీహౌ ఈ లెవెల్స్ ఒకసారి మార్క్ చేసుకోండి. ఇన్ కేస్ మార్కెట్ పడితే 14,000 దాకా వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. అలాగే ఇంకా కొద్ది మాత్రం పడితే 14,200 దాకా వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఒకసారి మనం ఇంట్రాడే లెవెల్స్ కూడా డిస్కషన్ చేద్దాం.
ఈ స్ట్రాటజీకి సంబంధించిన వీడియో నేను అతి త్వరలో మన ఈ ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నది, అంటే మనకు బ్యాక్ టెస్టింగ్ విన్నింగ్ రేషియో ఎక్కువ ఉంటే దీన్ని పబ్లిష్ చేస్తాను. సో ఇది బ్యాక్ టెస్టింగ్ పర్పస్లో ఇవ్వడం జరుగుతున్నది. ఎనీహౌ, ఒకసారి మొదటగా ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం మన యొక్క చార్ట్ను, నిఫ్టీ చార్ట్ని అనాలిసిస్ చేద్దాం. ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం డేలో అప్ సైడ్ ఉన్నది, అలాగే ఓన్లీ టెంకెన్సన్ లైన్ కింద మాత్రమే క్లోజ్ అయింది. ఒకవేళ మార్కెట్ పడితే కుజిన్సన్ లైన్ వరకు పడడానికి పాసిబిలిటీస్ ఉన్నది. కుజిన్సన్ లైన్ వరకు పడడానికి ఈ నెక్స్ట్ వీక్లో కుజిన్సన్ లైన్ వరకు పడడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ గ్లోబల్గా మళ్ళీ పాజిటివ్ న్యూస్ వస్తే మళ్ళీ పైకి రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. కొత్త హై ఫామ్ కావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు అవర్లీలో కూడా బుల్లిష్ ఉన్నది, కానీ కొన్ని ఈ అంశాలను పరిశీలించినప్పుడు చిక్కు స్పాన్ అనేది క్యాండిల్స్ కింద ఉన్నది. చిక్కు స్పాన్ అనేది క్యాండిల్స్ కింద ఉంటే అది వేరీ సైన్. అలాగే మన ఫ్యూచర్ కూమో బుల్లిష్ ఉన్నది, కానీ స్పాన్ బీకి వచ్చేసరికి ఫ్లాట్గా ఉన్నది. స్పాన్ బీ ఫ్లాట్గా ఉండి అలాగే స్పాన్ ఏ అనేది డౌన్ సైడ్ చూపెడుతుంది. స్పాన్ ఏ అనేది డౌన్ సైడ్ చూపెడుతుంది కాబట్టి మళ్ళీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ కాకుండా ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే మాత్రం పడడానికే ప్రాబబిలిటీ, అంటే మళ్ళీ కిందికి వెళ్ళడానికే ప్రాబబిలిటీ ఎక్కువ ఉన్నది. ఒకసారి 15 మినిట్స్లో చూద్దాం. 15 మినిట్స్లో చూసినప్పుడు కంప్లీట్గా బేరిష్నెస్ ఉన్నది. క్లౌడ్ అనేది రెడ్డిష్లో ఉన్నది. చిక్కు స్పాన్ అనేది క్యాండిల్స్ కింద ఉన్నది. ఇది బెరిష్లో ఉన్నది. ఆల్రెడీ టెంకెన్సన్ అండ్ కుజిన్సన్ ప్రకారం చూసుకున్నప్పుడు టెంకెన్సన్ అనేది కుజిన్సన్ కింద ఉన్నది, క్లౌడ్ కింద ఉన్నది. కాబట్టి 15 మినిట్స్లో బేరిష్, 1 అవర్లో బుల్లిష్. కానీ ఎక్కడ మళ్ళీ క్యాండిల్ అనేది ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే మాత్రం ఇంకా బేరిష్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. డేలో కూడా మాత్రం బుల్లిష్ ఉన్నది. ఒకవేళ డేలో పడితే కుజిన్సన్ లైన్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సరే, ఒకసారి ఈ లెవెల్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఇంట్రాడే లెవెల్స్ని కూడా మనం ఒకసారి చూద్దాం. ఒకవేళ మార్కెట్, ఒకసారి ఇచిమోకి ఇండికేటర్ని ఆఫ్ చేస్తున్నాను కాసేపు. మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది, మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళి ఈ 14,443 అక్కడ నుంచి రిజెక్ట్ అవ్వడం, అంటే ఈ లైన్స్ అన్ని ఒక 5 పాయింట్స్ 10 పాయింట్స్ అటు ఇటుగా ఉండవచ్చు. కరెక్ట్ ఎగ్జాక్ట్గా అదే పాయింట్ ఉండాలని ఏం లేదు. ఒక 5 to 10 పాయింట్స్ అక్కడ నుంచి రిజెక్షన్ కావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇలా పడి ఇలా రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది ఒక సినారియో. ఒకవేళ మార్కెట్ అనేది సేమ్ ఎక్కడ క్లోజ్ అయింది అక్కడే ఓపెన్ అయితే, ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఈ రీజియన్లో ఓపెన్ అయితే దీన్ని బ్రేక్ చేసిందంటే మాత్రం మళ్ళీ ఇలా ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఇలా కూడా రావచ్చు, ఇలా బ్రేక్ చేయవచ్చు, లేదంటే ఇలా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక సినారియో. ఇన్ కేస్ మార్కెట్ ఓపెన్ అవ్వడే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సేమ్ ఇప్పుడు మనం అప్ సైడ్ అయితే ఎలా మాట్లాడుకున్నామో, ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే ఈ రెడ్ లైన్కును గ్రీన్ లైన్ మధ్యలో ఓపెన్ అయితే ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇన్ కేస్ అక్కడ రిజెక్షన్ కాకపోతే దీన్ని బ్రేక్ చేసింది అనుకోండి, ఈ లైన్ ఖచ్చితంగా ఇక్కడ వరకు 14,100 వరకు వెళ్ళడానికి, లేదా ఇప్పుడు మనం ఏదైతే ఆప్షన్ చైన్ డాటాలో పరిశీలించుకున్నప్పుడు 14,200 14,000 అనేది సపోర్ట్ లెవెల్గా పనిచేసి అక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి.
సరే, ఎనీహౌ ఈ లెవెల్స్ అయితే ఒకసారి మార్క్ చేసుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.